బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరిట వైరల్ అవుతున్న కొన్ని ఫేక్ వీడియోలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసులో త్వరగా దేశవ్యాప్తంగా అరెస్టులు ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. సదరు వీడియోలను షేర్ చేసిన వారిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్న ఇలాంటి వీడియోల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని ఫిర్యాదులో హెచ్ఎంఏ పేర్కొంది. అమిత్ షా ఈ నెల 23న తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొని బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తామని తెలిపారు. దీన్ని కొంతమంది వక్రీకరించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని షా చెబుతున్నట్లుగా ఎడిట్ చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫేక్ వీడియోలు వైరల్ కావడంతో కేంద్ర హోంశాఖ తీవ్రంగా పరిగణించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల. అవును సహనా, దేశవ్యాప్తంగా మాత్రము అమిత్ షా మార్పింగ్ వీడియో అయితే దుమారం రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రిజర్వేషన్లపై అమిత్ షా మాట్లాడిన వీడియోలను మాత్రము కొంతమంది అగంతకులు అయితే మార్పింగ్ చేసి అవి మొత్తం ఫోన్లలో, యూట్యూబ్లలో, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే అమిత్ షా మాట్లాడింది యాక్చువల్ గా ముస్లింల రిజర్వేషన్లని బీఆర్ఎస్ ప్రభుత్వము అలాగే కాంగ్రెస్ ప్రభుత్వము అమలు చేసిన ఆ రిజర్వేషన్లని ఎత్తేసి ఎస్సీ, ఎస్టీలకు, బీసీలకు కేటాయిస్తాము అని చెప్పడం జరిగింది. కానీ ఆ వీడియోని అగంతకులు మొత్తానికి ఎస్సీ, ఎస్టీ, బీసీలని ముస్లింలకు ఉన్న రిజర్వేషన్లను మొత్తం కూడా ఎత్తేస్తాము, అసలు రిజర్వేషన్లు లేకుండా చేస్తాము అని చెప్పినట్టుగా ఫేక్ వీడియోని క్రియేట్ చేసి కూడా ఆ వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా కూడా పలు చోట్లయితే కేసులు కూడా నమోదయ్యాయి. అదే కాకుండా ఇప్పుడు ఢిల్లీలో స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లో సైబర్ క్రైమ్ పోలీసులు కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఆ వీడియోని కూడా మరి ఎవరు చేశారు, ఏంటి, ఆగంతకులు ఎవరు అని పట్టుకునే ప్రయత్నంలో కూడా చాలా పోలీసులు మాత్రము నిఘా పెట్టి గాలిస్తున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు విచారిస్తున్నారు. అందుకు ఇప్పుడు మరి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి పోలీసులు నోటీసులు ఇవ్వడానికి కూడా, కాంగ్రెస్ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడానికి కూడా మరి బయలుదేరినట్టుగా సమాచారం కూడా ఉంది. సహనా. ఓకే, థ్యాంక్ యూ నిర్మల.